తెలంగాణలో సంచలనం రేపిన సహస్ర రేణు అగర్వాల్ హత్య కేసులను ఛేదించిన కూకట్పల్లి పోలీసులైన సిఐ సుబ్బారావు, ఎస్ఐ గిరీష్ కుమార్లను ఉన్నతాధికారులు అభినందించారు. 3 నెలల వ్యవధిలో జరిగిన 4 హత్య కేసులను పోలీసులు చాకచక్యంగా ఛేదించినందుకు ప్రశంసా వర్షం కురిపించారు. భవిష్యత్తులో కూడా వారి సేవలు ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. కూకట్పల్లిలో దారుణ హత్యకు గురైన రేణు అగర్వాల్ కేసులో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వంట మనిషి, అతని స్నేహితుడు ఇద్దరు కలిసి ఆమెను కిరాతకంగా హత్య చేసి ఆపై ఇంట్లోని నగదుతో అక్కడి నుంచి పారిపోయారని తేల్చారు. ఇద్దరు నిందితులు జార్ఖండ్కు చెందిన వాళ్లుగా గుర్తించారు. రేణు అగర్వాల్ హత్య కేసును సవాలుగా తీసుకున్న కూకట్పల్లి పోలీసులు నిందితులను పట్టుకునేందుకు రాష్ట్రం దాటారు. కీలక నిందితుణ్ణి పట్టుకునేందుకు ఎస్ఐ గిరీష్ రంగంలోకి దిగారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి వెళ్లిన గిరీష్ అనేక అడ్డంకులను ఎదుర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ముందుకు దూసుకెళ్లారు. 2 గంటల చేస్ తర్వాత నిందితుణ్ణి పట్టుకున్నారు. మరోవైపు సహస్ర హత్య కేసును కూడా పోలీసులు సవాలుగా తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ, వీడియోలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించారు. 11 ఏళ్ల ఓ బక్కపల్చని బాలుడు ఈ హత్య చేసినట్లు నిర్ధారించారు. సహస్రను హత్య అనంతరం బాలుణ్ణి పట్టుకునేందుకు పోలీసులు అష్ట కష్టాలు పడ్డారు. హత్య అనంతరం బాలుడు కత్తిని కడగడంతో రక్తపు మరకలు మాయమయ్యాయి. దుస్తులను నీటితో శుభ్రం చేసి వాషింగ్ మెషిన్లో వేశాడు. ఎటువంటి ఆధారాలు వదలకుండా జాగ్రత్త పడ్డాడు. దీంతో పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టి నిందితుణ్ణి పట్టుకున్నారు. ఈ కేసులో పోలీసు అధికారులు చూపిన ధైర్యం, నిబద్ధత, చొరవను ఉన్నతాధికారులు ప్రశంసించారు. మున్ముందు వారి సేవలను ఇలాగే అందించాలని సూచించారు.